జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ద్వాదశ రాశుల్లో వృషభ రాశి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు కూడా ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గత కొద్ది నెలలుగా మనం తరచూ ఏదైతే చెప్తున్నామో ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక ఆందోళన వదులుతోంది అనుకునే టైంకి మరొక ఆందోళన చుట్టుముట్టడం అనేది గత కొద్ది నెలలుగా వీరి యొక్క అనుభవంలో ఉన్న విషయమే. తరచూ ఇంట్లో ఎవరో ఒకరు వ్యాధిగ్రస్తులు అవుతూ ఉండటం, అమ్మకు బాగుంది అనుకునేప్పటికీ నాన్నకు బాగుండకపోవటం, నాన్నకు బాగుంది అనుకునేప్పటికీ భర్తకో భార్యకో బాగుండకపోవటం, ఇలా తరచూ ఇంట్లో ఎవరో ఒకరి మూలకంగా ప్రశాంతత కరువు అవటం అనేది వృషభ రాశి వారి అనుభవంలో ఉన్న విషయం. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. ముఖ్యంగా లాభస్థానంలో ప్రస్తుతం శని సంచరించటం, ఆ శని కూడా రేవతి నక్షత్రం మరి బుధుడు యొక్క నక్షత్రంలో సంచరించటం ఇది వీరికి బాగా కలిసి వచ్చే విషయంగా వృషభ రాశి వారికి చెప్పచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికే కాకుండా వ్యాపార పరంగా ఉన్నవారికి కూడా చక్కటి అభివృద్ధి ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత మరి భవనానికి ఉపయోగించే వివిధ వస్తువులు అంటే ఇసుక అవ్వచ్చు, గ్రిల్స్ అవ్వచ్చు, తర్వాత మరి వివిధ ఫర్నిచర్లు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా గృహోపకరణ వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఎక్కువ శాతం ప్రగతి ఉంటుందని కూడా మనం చెప్పచ్చు. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధికి డోకా అయితే ఉండదు. దినదిన ప్రవర్ధమానంగా ముందుకెళ్ళగలగటం అనేది అయితే ఉంటుంది. అయితే సాధారణంగా శని ఎప్పుడు కూడా ఎంతో కొంత పరీక్ష పెట్టే విజయాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా
మొత్తం మీదైతే కనుక ఏదైనప్పటికీ కూడా వీరనుకున్న రీతిలోనే ముందుకెళ్ళగలగటం అనేది చాలా సానుకూలమైన విషయం. అంతేకాకుండా ఇప్పటికే ఎవరైనా సరే విదేశాల్లో ఉండి ఉద్యోగాల రీత్యా ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నట్టయితే గనక ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ వారంలో తొలగటం అనేది అయితే గనక జరుగుతుంది. ఇక వృషభ రాశిలో జన్మించిన రోహిణి నక్షత్రంలో ఎవరైతే ఉంటారో ఆ రోహిణి నక్షత్రం వారికి మాత్రం కొంతవరకు ఏవైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ, గొంతుకు సంబంధించినవి కానీ కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి. అయితే మృగశిర, కృత్తిక నక్షత్రం వాళ్ళకి మాకు మరీ చెప్పుకోదగిన అనారోగ్య సమస్యలు అయితే గనక రావు. ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే గనక వృషభ రాశి వారికి అనేక విషయాల్లో విజయాలు ఉన్నాయి. కేవలం ఇంటికి సంబంధించిన విషయాల్లోనే ఏదైనా సరే కొంతవరకు అలజడి కలగటం అనేది ఉంటుంది. అయితే ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో మరి శుక్రుడు ప్రయాణించటం అనేది, ద్వితీయ స్థానంలో బుధుడు తన స్వక్షేత్రంలో వక్రించి వెనక్కి రావటం అనేది మిథునంలోకి ఉంటుంది కర్కాటకం నుంచి కనుక. వీరికి ఆర్థికంగా అంటే మనం ఏదైనా సరే అప్పులు ఇచ్చినవి కానీ అలాంటివి బయట నుంచి రావాల్సిన వాటి విషయంలో మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉంటాయి. మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలకంగానే ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. ఈ వారం అంతా కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.